తప్పు చేస్తే మందలించి వాళ్ళని సరైన క్రమంలో పెట్టడానికి కానీ వాళ్ళ వెనక్కి మనం వాళ్ళకి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం కాదు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినట్లయితే మందలించాలి, వాళ్ళ సరైన క్రమంలో పెట్టి మన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలయ్యేటట్టు చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క లెజిస్లేచర్ మీద కానీ మన మంత్రుల మీద కానీ లేదు అంటే ఎంపీల మీద కానీ ఉంటుంది. అవును, అది మరిచిపోయి మనం మాట్లాడటం, తర్వాత నాలిక కరుచుకొని నాకు వచ్చింది రాంగ్ ఏమో ఆయన ఇది డెమోక్రసీలో అందులో కూటమిలో ఉన్న నాయకులు ఇలాంటి పరస్పరమైనటువంటి మాట్లాడే ముందు కొద్ది స్థిత ప్రజ్ఞతతో ఆలోచన చేయవలసినటువంటి బాధ్యత ఆ నాయకుల మీద ఉంది. దీన్ని ఎవరు కాదనలేదు. ఒక సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన దాన్ని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఆయన మీద కరెక్ట్ గా ఉందని అనడం అన్నది అది ఆయన విజ్ఞతకు వదిలేస్తాను. ఎందుకంటే తర్వాత ఆయన రెక్టిఫై చేసుకున్నారు, నాకే వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అంటే ఇలాంటి కన్ఫ్యూజన్ గందరగోళం క్రియేట్ చేస్తుంది పరిపాలనా విభాగంలో. ఇది వీలైనంత వరకు మా కూటమిలో నాయకులు తగ్గించుకుంటే మంచిది. కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టించే కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు చాలా తీవ్రంగా శ్రమిస్తున్న ఈ సందర్భంలో ఇటువంటి సందర్భాలు కానీ ఇటువంటి విషయాలు కానీ ఒక గందరగోళాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుంది. అది వీలైనంత వరకు అన్ని పార్టీల నాయకులు, కూటమిలో ఉన్న అన్ని పార్టీ నాయకులు కూడా వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయవలసినటువంటి బాధ్యత అవసరం ఉంది. ఓకే, సో మొత్తానికి ఈ అంశం ప్యాచప్ అయింది. ఇవన్నీ అవుతుంటాయండి. మీరు మధ్యలో మీరు పెట్రోల్ పోసి దాన్ని కాలుస్తుంటారు బ్రహ్మనాయుడు. ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి గాలికి, అంతేనంటారా? ఇవన్నీ టీ కప్పులో తుఫానులు ఇవి అన్నీ. ఓకే, సరే, ఆ అంశం పక్కన పెడితే కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆయన ఒక శాసనసభ్యుడు, అధికార పార్టీ